హలో హైదరాబాద్ లో చాలా బాగుంది, వర్షం పడింది. అండ్ సో క్లైమేట్ కి తగ్గట్టుగా, మన మూడ్ కి తగ్గట్టుగా ఇవాళ మన సూపర్ సూపర్ కూల్ గెస్ట్ వచ్చేసారు. వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో ఆయన ఎవరో కాదు, హిస్ నన్ అదర్ దాన్ సూపర్ కూల్ సింగర్ సాగర్ గారు. సో సాగర్ గారు వచ్చేసారు ఇవాళ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మీ అందరికీ తెలుసు, యాక్చువల్లీ పెద్దగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు నేను, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ హిట్స్ ప్రతి సినిమాలో కూడా ఆయన కంటూ ఒక సూపర్ కూల్ హిట్ ఉంటుంది, టైటిల్ ట్రాక్ ఉంటుంది. సో ఇవాళ ఆయనతో మనకి ఫేవరెట్, మనకి నచ్చిన పాటలు అండ్ ఆయన హిట్ సాంగ్స్ అన్ని పాడించుకుందాము. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇవాళ లైవ్ చాలా 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 బాగుండబోతుంది. సో యా, సో ఆట ప్రెసెన్స్ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో హాయ్ సాగర్ గారు, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, నమస్తే. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ రవళి, థ్యాంక్ యూ సో మచ్ ఆట ఐఎమ్ గుడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే లైక్ వరల్డ్ ఇస్ బికమ్ సచ్ అ స్మాల్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచే మీ అందరినీ కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ ఐఎమ్ డూయింగ్. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. యా, యాక్చువల్లీ ఇలాంటి ఒక కాన్సెప్ట్, అంటే లైక్ మన కరోనా టైంలో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తెచ్చింది కూడా మన ఆట వాళ్ళే అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్సెప్ట్ ఇట్లా లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ అనేది మన అందరి ఫేవరెట్ సింగర్స్ తో పాటు యునో మీలాంటి పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ని కూడా తీసుకుని వచ్చి యునో మంచి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీ హావ్ టు థ్యాంక్ ఆటా టీమ్ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆటా వన్స్ అగైన్. సో సార్, యాక్చువల్లీ నాకు చాలా క్వశ్చన్స్ అడగాలండి, చాలా మంచి పాటలు పాడించుకోవాలండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయను నేను. సో ఫస్ట్ రొటీన్ క్వశ్చన్, అందరినీ అడిగే క్వశ్చనే నేను, క్వారంటైన్ ఎలా నడుస్తుంది? మీ క్వారంటైన్, హౌ ఇస్ యువర్ క్వారంటైన్ గోయింగ్ ఆన్? క్వారంటైన్ అంతే, క్వారంటైన్లోనే ఉంది కదా క్వారంటైన్. క్వారంటైన్ లో ఉన్నాం. Yeah, because I'm a very law-abiding citizen, and I think it's our responsibility, kada prati okka responsibility, to stay at home and stay safe unless and until velli teerale anna oka untadi kada essentials ki daniki. Otherwise, yes, quarantine at home and watching TV. I'm working on a few scripts and just what to say, practicing some songs, trying to learn to sing better. I watch TV a lot, so that's it. సో అండ్ ఇంకొక స్పెషాలిటీ కూడా, లైక్ మీ వెడ్డింగ్ అయ్యి ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్ టు 1 year అనుకుంటాను ఇప్పుడు. యా, సో ఫ్యామిలీ ఇంట్లో ఎలా ఉంది? లైక్ ఆఫ్టర్ వెడ్డింగ్ డిఫరెన్స్ ఏం చూసారు? ఇట్స్ ఎ లాంగ్ హనీమూన్ లా ఉంది మా ఇద్దరికనే. యా, యాక్చువల్లీ మంచి టైం స్పెండ్ చేయాలి. యా, మై వైఫ్ మౌనికా, షీ ఇస్ ఎ డెంటిస్ట్. సో బేసికలీ దే ఆర్ ద మోస్ట్ susceptible to this virus. So most of them are, none of them are working as dentists. So tanu nenu untam apartment lo. So we are getting to spend a lot of quality time with each other, and so far so good. Tanu రకరకాల వంటలు చేసి పెడుతుంది, నేను మంచిగా తృప్తిగా తిని పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ దట్ వి మేడ్ ఇట్ ప్రాక్టీస్ ఈ క్వారంటైన్ డేస్ లో ఏంటంటే, ఈ రోడ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. బికాస్ వాట్ మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ థాట్ వాజ్, జనరల్ టైమ్స్ లో హోటల్స్ అన్ని ఉన్నప్పుడు ద వేస్టేజ్ ఆర్ వాట్ ఎవర్ అది అవైలబుల్ ఉంటుంది వాటికి. అదర్వైజ్ ఇప్పుడు ఓనర్స్ లేని డాగ్స్ కి దే హ్యావ్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ టు వెయిట్ ఫర్ సమ్వన్ టు గివ్ దెమ్ ఫుడ్, విచ్ ఇస్ నాట్ బీయింగ్ పాసిబుల్ సిన్స్ దెర్ ఆర్ నో పీపుల్ ఆన్ ద రోడ్స్. సో అందుకు మా వైఫ్ మోటివేషన్ తో నేను తను వెళ్ళి ఫీడింగ్ డైలీ ఒక 3-4 o'clock కొంచెం ఆ టైం చూసుకుని టేకింగ్ 2 buckets of food and feeding wherever we find the dogs. అక్కడ వరుసగా రోజుకు ఒక 60-70 dogs we are trying to feed them, and that's giving a lot of satisfaction. And ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నేను చేసాను అని తెలియడం గురించి కాదు. Since there are people who like me, who love me, and I hope they'll take me as an inspiration, and సాగర్ గా చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం అని వాళ్ళు కూడా ఇంకొక మూగజీవులకి, కుక్కలనే కాదు, క్యాట్స్, బర్డ్స్, ఎనీథింగ్ చేస్తారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సెండ్ మీ మెసేజెస్ సేయింగ్ సార్ మిమ్మల్ని చూసిన తర్వాత we did అని. I think that itself is a huge satisfaction for me. Yeah, so every day it's like wait చేస్తాం అన్నమాట, ఈ రోజు ఎప్పుడు వెళ్దాం ఆ బేబీస్ దగ్గరికి అన్నట్టు. యా, సో బేసిక్ గా అదేంటి, లైక్ మంచి ఐడియా ఇది. మీరు చెప్పినట్టు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి యునో ఇలా మూగ జీవులకి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ ఇలాంటి క్రైసిస్ టైంలో.
ఓకే, మనకి యూట్యూబ్ లో చాలా కమెంట్స్ వచ్చేసాయి. సో చాలా మంది హాయ్ చెప్తున్నారు. హాయ్ సాగర్ గారు, హాయ్ హలో ఎవ్రీబడి, సాగర్ గారు లవ్ అని యూ ఆల్ పెడుతున్నారు. ఫర్ ఆల్ అండ్ ద లవ్. సుశీల్ కుమార్ గారు సాగర్ సార్ గిఫ్టెడ్ వాయిస్ పర్సన్ అని పెట్టారు మెసేజ్. అండ్ థ్యాంక్ యూ అండి. యా, సో ఓకే, ఒక మంచి సాంగ్ తోటి లెట్ స్టార్ట్ దిస్ లైవ్ సెషన్ సార్. ఒక మీ ఇష్టం, మీ ఫేవరెట్ సాంగ్ తో. Okay, I'll start with the first song that I was sang for the Yeah. film. It's from the film Varsham, Neeti Mullai. Okay, yeah. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన, తేనెల చినుకులు చెవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిదావా సిరివాన, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, మీరు పాడమంటే నేను కాదంటానా. So that's my first song. Wow. Very special and very close to my heart. Yeah. సో బేసిక్ గా మీ సాంగ్స్ అన్నిటి గురించి నాకు తెలుసుకోవాలండి. రికార్డింగ్ ఎలా జరిగింది అసలు, ఆ మూమెంట్ లో అసలు అంటే టేక్ లైక్ నేను చాలా మంది మన మ్యూజిషియన్స్ దగ్గర నుంచి కూడా విన్నాను. సో మన సింగర్స్ అందరూ పాడుతుంటే మీరు దగ్గరుండి పాడించడం అండ్ అలాగే వాయిస్ టేక్స్ తీసుకోవడం, ప్రాపర్ గా వాళ్ళని గైడ్ చేయడం, అంటే నాకు శ్రీకృష్ణ అన్న చెప్పాడు అనమాట. సో యా, మంచి నేస్తమా సాంగ్ టేక్ అప్పుడు కూడా మీరు దగ్గరుండి పాడించారు అని. సో యా, అంటే మీరు yeah, sir, go ahead, sir. So that is a beautiful experience and Krishna tho paadichittu naaku, because basically Krishna, I like him as a person, and but that is not enough to sing. That's being a good person is different, and I like him as a singer who's very hardworking and who has this manchi Telugu voice and manchi uchcharanalo doshalu undu, clear ga untadi. So naaku ee song discussion vastunnappudu I was doing the Super Singer program on a particular channel. Appudu Sri Krishna was one of the participants. I thought the abbai was balonde, ilanti songs suit avutadi, because we didn't want the regular superstar singers, but we wanted someone who will manchi accha telugulo paade kurodu kavalantunnam. Then annayto cheppanu nenu, Sri Krishna nak abbai paadadante. Annaya saw one of his episodes, earlier episodes, where he sang this song called Rasalila Vela. చాలా అద్భుతంగా పాడాడని చెప్పాడు. నేను చెప్పాను, సో అటువంటి టోన్, బట్ ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇట్స్ ఒరిజినల్ గా ఉంటది కదా, ఇది ఎవరిని ఇమిటేట్ చేయకుండా పాడాలి కదా అని చెప్పి. సో వి కాల్ శ్రీకృష్ణ అండ్ అన్నయ్య చెప్పాడు, సరే నువ్వు టేక్ చేయి, యూ లిసన్, ఇఫ్ యూ వెరీ సాటిస్ఫైడ్ టెల్ మీ అన్నట్టు. సో దెన్ వి వర్క్ ఆన్ ద సాంగ్ అండ్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. ఏ చేతిలో బాగా గ్రాస్ప్ చేసుకుని హీ సాంగ్ ఇట్ సో వెల్. అంటే ఇప్పుడు నేను పాడించానో, నేను లేకపోతే అన్నయ్య చెప్పి పాడించానో అనేది దట్స్ ఫైన్, బట్ అక్కడ టాలెంట్ ఒక విషయం ఉంటే కానీ ఎవరికి ఛాన్స్ రాదు కదా. ఆల్ క్రెడిట్ టు హిమ్, ఆల్ క్రెడిట్ టు హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్ గురూస్ అంతే. సో హీ డిడ్ అ గ్రేట్ ఫినామినల్ జాబ్, అండ్ ఐ థింక్ ఆ సాంగ్ నెక్స్ట్ దాని హిస్టరీ ఇట్ క్రియేటెడ్, వాట్ ఎవర్ హిస్టరీ ఇట్ క్రియేటెడ్, ఐ థింక్ యు ఆల్ నో. Yes sir, yeah, and I was so happy for Krishna because ఒక బిగ్ స్టార్ హీరోకి, ఒక బిగ్ ఫిల్మ్ లో బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి వాడి he made his mark, no? So I'm very 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 happy for him. Yeah. సో యూట్యూబ్ లో అప్పుడే, ఓ మై గాడ్, సో మెనీ కమెంట్స్ మనకి. సుశీల్ కుమార్ గారు, లవ్ యువర్ వాయిస్ సార్, లవ్ యువర్ వాయిస్, యా సో స్వీట్ సాంగ్ అండ్ ఐఎమ్ గెట్టింగ్ బ్లింక్ సార్, ఓ ఓ ఓ అని పెట్టారు. లైక్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. యా, బ్లింక్ 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 అని పెట్టారు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ సాంగ్ సార్ అని కమెంట్ చేస్తున్నారు నవదీప్ గారు. సో మీ నెక్స్ట్ రిలీజ్ ఏంటి? నెక్స్ట్ రిలీజ్ అంటే, first of all, this corona thing is going on, but I believe I'll be singing a couple of songs very soon. But especially this music industry entante next song ఏంటని చెప్పలేం, until unless you sing and everything works out and it's final and all. ఇప్పటి వరకు అయితే I sang a film, I'll tell you, and basically it is like I don't want to talk about a song without it being on the audio. So I sang for one film, నిన్నే పెళ్ళాడతా అనుకుంటా సినిమా పేరు. I sang for that film sometime back. Then recently I sang in రంగస్థల, కన్నడ. ఏరు శనగకాడ సాంగ్ కన్నడలో నేను పాడాను.
Oh, So let me very talk nice. about the things which I sang, songs which I sang recently rather than what I'm going to sing in the future, because Yeah. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలే 4 తోసేసింది. So you know what might change, what might not change. So I Yes. really don't want to comment on it. But of course, there are the few songs which I'm expecting will have my name on it. When it comes, Yeah. you'll listen to it, and I'll be very happy to that. Yeah. So Devi Mauni garu, Sagar ji, we want Arya song అని కమెంట్ చేశారు. Arya పాడమంటారా? song. Yeah, Arya song. It is another very special song. I'll sing a different lyric. ఏదో ప్రియ రాగం లిరిక్ అందరికీ తెలుసు. There's one of the song which comes in the climax of the film. నువ్వు నీ నవ్వు చాలమ్మా, ఎన్నాళ్ళైనా ఎవరు మరి గుర్తేరారమ్మా, నువ్వు నీ స్నేహం చాలమ్మా, ఓ చిలకమ్మ వరమే అనుకోనా ఈ జన్మ, నా గుండె లయ నువ్వే, నా కంటి కల నువ్వే, నా ప్రేమ కథ నువ్వే, నా పాట శృతి నువ్వే, నాలో ప్రవహించే సంగీతం నువ్వేలే, నువ్వుంటే it's a song which is so close to my heart because అంటే the real break అని చెప్పొచ్చు ఆ సాంగ్ నాకు. People recognize me so much with that song, and I don't know if you can see this. There's a Nandi award here. Yeah. కనిపిస్తుందా? Yes sir. Yes sir. అక్కడ కనిపిస్తుంది. Yeah, Very I nice. won that Congratulations. award for that song only. Okay. I received it from late Rajshekar Reddy garu and Sri Dasanand Rao garu. It was a very emotional moment for me. Unexpected moment of the song. So thanks to my brother for that. Yeah. So sir, మీరు ఒక పక్క ప్లేబ్యాక్ సింగర్ గా, ఒక పక్క యు హావ్ హోస్టెడ్ మెనీ షోస్, లైక్ ఇందాక చెప్పినట్టు చాలా మంచి షోస్ కూడా హోస్ట్ Super చేశారు. Singer, యాంకరింగ్, యా సూపర్ సింగర్ హోస్ట్ గా చేశారు, అండ్ రైటర్ గా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇన్ని ఎట్లా అంటే లైక్ ఇప్పుడు రైటింగ్ అండ్ సింగింగ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు రెండు? Basically, I'm not the kind of person who sings like 30-40 songs every month or something. For me, I sing on a very selective basis, one thing. And writing and antara, my father is a scriptwriter. Yes. I think most of you must be knowing it. Yeah. So ఇది నాకు రమేష్ వర్మ గారు, డైరెక్టర్ రమేష్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి, క్రెడిట్ ఆయనకి ఇస్తాను ఎప్పుడన్నా సరే. బికాస్ హీ వాజ్ వన్ ఫస్ట్ హీ కాల్డ్ మీ ఫర్ ఎ ఫిల్మ్. ఈ సినిమా చేయాలండి అని చెప్పి ఒక మంచి లవ్ స్టోరీ. నన్ను ఎందుకు సార్ అనుకుంటున్నారంటే, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చుతుందండి, యూ విల్ గివ్ సమ్ న్యూ కలర్ అన్నారు. ఆయన నమ్మకం నాకు తెలియదు, ఈ రోజు వరకు నాకు తెలియదు ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నారు. సో ఆయన నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఐ ట్రై టు డూ మై బెస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఫిల్మ్ గాట్ డిలేడ్ స్టిల్, బట్ అప్పటికి తీయలేదు. దాని తర్వాత విత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ we made this film called Rakshasudu. Yeah. So for that again, he asked me to write the dialogues. It's more like a movie, what you call it, city film. So, and more of conversation of facts and matter. It was very interesting, and he was very supportive and బాగా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ సార్ టు యూ. మీరు చూస్తుంటే చెప్తున్నాను, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అండ్ స్వీట్లీ ఈజ్ ఆఫర్డ్ మీ హిస్ నెక్స్ట్ మూవీస్ ఆల్సో. నేను యాక్చువల్లీ ఫోన్ చేసి అడిగాను ఆయన ఇంటర్వ్యూ ముందు, సార్ ఇలాగా ఇంటర్వ్యూలో అడుగుతారు నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారని. సో యు నో హౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్స్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ గా చెప్పాలనేది ఒక అన్రిటన్ రూల్ ఆర్ ప్రిన్సిపల్, ఇట్స్ ఎన్ ఎథిక్. అంటే అందుకే ఆయన చెప్పారు, యూ ప్లీజ్ గో హెడ్ అండ్ టెల్ దెమ్ దట్ రమేష్ వర్మ చేస్తున్న ప్రతి సినిమాలో నువ్వు రాస్తున్నావు అని చెప్పుకో నువ్వు ధైర్యంగా అన్నారు. సో హ్యాపీ టు హియర్ దట్. So sir is now working on a film with Raviteja Garu. After Crack, that film is done. Raviteja Garu's next film is this. So I'm working on the dialogues for that film. And a couple of web series also planned just now. He asked me to work on that, as well as another film called tentative titles on 16+ then. So youngsters for love story. So already he's so confident on me, he's doing so much work and responsibility. So I'm trying to do my best. సో ఇప్పుడు బేసిక్ గా ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు రైటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయి మళ్ళీ మీ నుంచి మెలడీ సాంగ్స్, హిట్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అంటే సింగింగ్ ఇస్ మై ఫస్ట్ ప్యాషన్ అండి. రైటింగ్ లో బిజీ అవడం అంటే పాట పాడడానికి ఎంతసేపు పడుతుందండి. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ మంత్స్.
నిజంగా ఒక పాట పాడమని అన్నయ్య అడిగినా సరే లేకపోతే వేరే ఎవరినో మ్యూజిక్ అడిగినా సరే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మైక్. దట్ చేతిలో మైక్ పెట్టుకుని పాడుతున్నా, ఫ్రంట్ ఆఫ్ ద మైక్ నుంచి పాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఆ కిక్కే వేరప్ప. And writing is a different ball game. You have to think about the character, think about the hero who's going to say the dialogue. It's a totally different ball game. ఒక కాన్వర్సేషన్ ఎంత లెంత్ చేయొచ్చు, ఎంత లెంత్ చేయకూడదు, ఇటువంటి అన్ని ఉంటాయి. బట్ సాంగ్ సింగింగ్ ఇస్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ టైలర్ మేడ్. ఇది లైన్స్, ఇది ట్యూన్, ఇది బీజిఎం, యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ సింగ్. దట్స్ a different style, this is different style. I will not let go of it both. నేను రెండు చేస్తా ఉంటాను, అది తప్పదు. Wonderful. Very nice. So, okay, please sing Kannada version song for us అని అరవింద్ గారు అడుగుతున్నారు. ఆఫ్ రంగస్థల, I guess. అంతే లిరిక్స్ తీసి పెట్టుకున్నాను. Okay. Let me try. Sorry whoever asked me, and I don't know Kannada, but I'll give it my best shot. తప్పులుంటే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి. Okay, the song is called ఎంత ముద్దగిద్దియే. ఎంత ముద్దుగున్నావే, it's equivalent is ఎంత ముద్దగిద్ది. ಕಡಲೆ ಕಾಯಿದಂತ ಭೂಮಿ ಅಗಿತಿದ್ರೆ ಒಮ್ಮೆಲೆ ಸಿಕ್ಕಿದ ನಿಧಿಯ ಬಿಂದಿಗೆಯಂತೆ ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ ಲಕ್ಷ್ಮಿ, ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. ಹುಣಸೆ ಮರವ ಹತ್ತಿ ಚಿಗುರ ಕೊಯ್ಯ ಹೋದ್ರೆ ಕೈಯಿಗೆ ಸಿಕ್ಕಿದ ಚಂದಮಾಮನಂತೆ ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ ಲಕ್ಷ್ಮಿ, ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. ಎಳೆಯ ಕರುವು ಕೊರಳ ಗಂಟೆ ಸದ್ದಿನಂತ ನೀನು ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. ಮುತ್ತೈದೆ ಕೊರಳಿನ ಅರ್ಶಿಣದ ಕೊಂಬಂತೆ ನೀನು ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. ಚುಕ್ಕಿಯ ಸೀರೆ ಉಟ್ಟು ಬಂಡ ಬೆಳೆದಿಂಗ್ಳಂತೆ ಮುದ್ದು ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. ಕಡಲೆಕಾಯಿಗಂತೆ ಭೂಮಿ ಅಗಿತಿದ್ರೆ ಒಮ್ಮೆಲೆ ಸಿಕ್ಕಿದ ನಿಧಿಯ ಬಿಂದಿಗೆಯಂತೆ ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ ಲಕ್ಷ್ಮಿ, ಎಂತ ಮುದ್ದಾಗಿದ್ದೀಯೆ. Wow, thank you sir, thank you so much. Sorry grammar, pronunciation ఉచ్చారణ దోషం ఉంటే క్షమించేయండి. పాట పాడుతున్నప్పుడు వరదరాజ్ గారు, the lyricist of this song, he gave his heart and soul for me to come out with the right expression. Thank you Varadaraj garu. So now I've tried because it's an alien language to me. ఇంకో టెన్షన్ ఏంటంటే ఒరిజినల్ అన్ని పాడారు, and when you dub a song the flavor should not be missing, and that this song is like cult కదా తెలుగులో. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను, మైక్ తో పాటు ఒళ్ళు కూడా దగ్గర పెట్టి పాడాను. బట్ ఇట్ వాస్ అప్రిషియేటెడ్ అండి. Thank you sir, thank you so much for singing that song. And I have a question, like మీ career లో మీకు most special song and special experience ఇచ్చిన song, very close to heart. It's a difficult question and actually close to heart అని ఎందుకు చెప్పనంటే, ఒక 100 పాటలు పాడితే 100 పాటల్లో మనం కొన్ని తప్పులు చేయడం మానేస్తాం. ఆ తప్పులు చేయకూడదని తెలిసిందే 99 పాటల్లో ఉంటుంది మనకి. So every song teaches you something to move forward. So if I get an award for a particular song, what I feel is that award belongs to all the other songs also, because ఆ పాటలో చేసిన తప్పులు ఒప్పులు తెలుసుకుని మెళకులు అని అర్థం చేసుకుని ఈ 100 పాట కూడా పాడుంటా అని నా నమ్మకం. ఇన్ దట్ వే. బట్ పర్టికులర్ గా మీరు స్పెషల్ సాంగ్ ఏదైనా అంటే నాకు ఐ లైక్ ఏదో ప్రియ రాగం అండి. Because that was something huge for me at that point. I was in college. నేను పాడేసి వెళ్ళి ఎగ్జామ్ రాసాను. అండ్ దానికి నంది అవార్డ్ వచ్చింది. So in all ways it was so successful, and so many people have told me that మీ వాయిస్ తో మీ వాయిస్ కాకుండా వేరే ఏ వాయిస్ లో వినలేమండి ఆ పాట. అది నా గొప్పతనం అనుకున్నా, అది నా అదృష్టం అనుకుంటా. Because actually with the choice of so many singers today, అది మనం వెతుకుని వచ్చిందంటే అది that's very important. Because I keep saying to a lot of singers, పాట కోసమే మన కోసం పాట కాదు. Any song comes your way, you sing it and make it your song. That's the choice that we have, rather than ఈ పాట నేను పాడుంటే బాగుంటుంది. That is when you get an opportunity, that half an hour in the studio, learn the song, understand the song, visualize the song, and you express it in your own way.
పాట కోసం మనం బతకాలి, మన కోసం పాట బతకదు. లైక్ తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు కదా, అలా మనం పాడే ప్రతి పాట మీద కూడా ఎప్పుడో మన పేరు రాసి ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో యాక్చువల్లీ నాకు ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద సిచ్యువేషన్, బట్ మీరు పాడిన ప్రతి పాట కూడా లైక్ మీ వాయిస్ లో విని విని ఉన్నాం కదా, సో వేరే సింగర్ వాయిస్ లో ఊహించుకోలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ లైక్ ప్రతి సాంగ్, ఇప్పుడు జాబిలము కానివ్వండి, లేకపోతే మీ ఇంటికి ముందో గేటు, లేకపోతే టాప్ లేసిపోద్ది, అంటే లైక్ ప్రస్తుతానికి లైక్ కొన్ని సాంగ్స్ గుర్తొచ్చి చెప్తున్నాను, బట్ అవన్నీ కూడా లైక్ మీ వాయిస్ లో ఆల్రెడీ నోటీస్ అయిపోయి ఉన్నాయి, చాలా అందరికి రిజిస్టర్ అయిపోయింది. లైక్ షోస్ లో కూడా సింగర్స్ పర్ఫార్మ్ చేస్తుంటారు కదా, సో ఆబ్వియస్లీ అరే సాగర్ గారు sound like the original close to the that is because I don't know, my voice is a little కొంచెం peculiar voice అని చెప్పొచ్చు. It's not your regular commercial voice which but I built up my career or my singing capacity with my expressions. I think I can confidently say my expressions are very good and very spot on. తెలుగు తెలియటం వల్ల ఇంకోటో ఎక్కడెక్కడ ఏ పాడాలి, ఎంత నొక్కాలి, ఏది నొక్కితే విజువల్ గా బాగుంటది. Sometimes you imagine because and it will work out most of the time. Sometimes it doesn't work out, but that when you learn things from a person called Devi Sri Prasad, I think it the training itself is very different and interesting. And moreover నేను వాయిస్ మిక్సింగ్ చాలా చేస్తాను అన్నయ్యకి, సో అదొకటి నాకు బాగా హెల్ప్ అవుద్ది. when I'm teaching people certain things, నాకే చాలా విషయాలు తెలుసుకుంటా ఉంటాను. ఈ వర్డ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, బట్ ఇక్కడికంటే అక్కడ ఇస్తే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అలాంటివన్నీ ఏంటంటే నో స్కూల్ ఆర్ నో మ్యూజిక్ స్కూల్ ఇస్ గోన్ టీచ్ యూ. ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. లిసన్ టు బాలు గారి సాంగ్స్, అది చాలు ఎన్సైక్లోపీడియా. సో ఇట్స్ లైక్ దట్. అడ్వైజ్ ఎవ్రీవన్, ఎక్కువ పాటలు వినండి, హిందీ పాటలు వినండి. లాట్ ఆఫ్ గ్రేట్ సింగర్స్ లైక్ అర్జిత్ సింగ్ అండ్ కేకే అండ్ ఆల్, they sing it so well. The expression anta baaguntadi, but still there is a feel in every voice. The thing that we call feel is something that differs from person to person. ఆ ఫీల్ అనేది ఒక్కొక్కరు అర్థం చేసుకుంటాడు పాట. జాబిలము నాకు ట్రాక్ ఇచ్చినప్పుడు నేను దాన్ని వేరే అర్థం చేసుకున్నా, ఈ వర్డ్స్ ఇలా ఉంటాయి, అన్నీ విన్నారు, ఇది బాగుంది అన్నారు. ఆగలేదంటే వీళ్ళు ట్రై డిఫరెంట్ స్టైల్. సార్ అండ్ లైక్ మీరు ఇందాక చెప్పారు ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి అన్నారు ఆబ్వియస్లీ మీ వాయిస్ లో. సో మీ ఇంటికి ముందో గేటు సాంగ్ కొంచెం ఒక యూడ్లింగ్ లాగా ఉంటుంది. మీ ఇంటికి ముందో గేటు అలా బాగుంటుంది అనమాట ఆ సాంగ్ అంతా. ఒకసారి ఆ సాంగ్ మా కోసం. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు, మీ రోడ్లో ఎనగదు లైటు, నాకు అసలే తెలియని చోటు, ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు అది, దాంట్లో ఎన్నో పళ్ళు అవి చూస్తే కొనుకెన్ను ఒళ్ళు, మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి సిల్లుల నిక్కర్, ఆడి కంటికి నేను జోకర్లాగా కనిపిస్తున్నానే, నువ్వు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే, తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి సందడి చేసేద్దాం, తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. Actually, I like the charanams where this girl says something, lyric వస్తుంది, hold something, and I'll say like నాకు నాటి తోటే తట్టి అందరి ముందర బట్టి నీకు ఫ్రెంచ్ కిస్సే పెట్టి ఆ ఊపుకి, అలాగే అల్లా పిల్ల నీతో ఏగేదెల్లా అల్లా జీసస్ మళ్ళా పుట్టి నిన్నే నమ్మించాలా, నా మాటిని ఆటకి వచ్చేస్తే, బికాస్ దట్ ఫెలో ఇస్ డెస్పరేట్, ద హీరో క్యారెక్టర్. ఎంత చెప్పాలి నీకు రావే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్. ఐ సాంగ్ ఇట్ దట్. అన్నయ్య చాలా బాగుందన్నారు, త్రివిక్రమ్ గారు మెచ్చుకున్నారు, బన్నీ కూడా చాలా బాగుందన్నాడు. సో యా, ఇన్ దట్ వే అంటే బికాస్ దట్స్ అ ఫన్ సాంగ్. Yeah, I thought if you do these kind of things, you'll get enhanced more. Yeah. So basic గా లైక్ మీరు చెప్పినట్టు మేబీ దిస్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏమో. మీ సాంగ్ ప్రతి సాంగ్ హిట్టే, అంటే ఈ సాంగ్ తెలియదని లేదు ఎవరికి, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి, యూత్ కానీ ఎవరన్నా అవ్వనివ్వండి. సో ఆర్యా సాంగ్స్ కానివ్వండి, మన తులసి నీ కళ్ళతోటి సాంగ్,
అసలు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ అసలు అది. ఆ పాట పాడించకపోతే నన్ను తిడతారు ఇప్పుడు అందరూ. సో ఒక్కసారి ఆ పాట. Yeah, I'll just try to get the lyrics because అటువంటి పాటలు నీట్ గా పాడాలి లిరిక్స్. You can read some more comments. Comments. Meanwhile, I'll go through the comments. నాకు ఆ పాట పాడిన చిత్ర గారితో పాడాలి అని తెలిసినప్పుడు నాకు కొంచెం నా నోటితో నేను పాడలేదు, నీ కళ్ళతో కానీ. I'll tell you a small story behind the song too. Are you there? Dark అయిపోయిందండి. Your visual is very dark. What happened? The switch of the lights. Hello, Ravali garu. Hello. సాగర్ గారు, లుక్స్ లైక్ రవలి గారు పవర్ పోయినట్టుంది. మీరు పాట పాడుతూ ఉండండి. ప్లీజ్ ఫిక్స్ ఇట్. పాడేచ్చా? యా. సో నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఏకమయ్యే క్షణంలో కదా పూవరం. అలాగే ప్రపంచాలు పలికే కదవాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. సారీ సార్, యాక్చువల్లీ వెరీ బ్యాడ్ నెట్వర్క్ ఇక్కడ, వర్షం వల్ల. నో సార్, యాక్చువల్లీ కరెంట్ పోయింది, నేను హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్నాను. సో సారీ. ఓకే, సో చరణం పాడనా మీకోసం కావాలంటే? యా ఓకే సార్. యా. అడుగునవుతాను నీ వెంట నేను, తోడుగా నడవగా చివరిదాకా మొరుగునవుతాను ఇకపైన నేను, వానను నిన్నులా తడవనుగా. నిన్నొదిలి క్షణమైన అసలుండలేను, చిరునవ్వునవుతాను పెదవంచునా. నీ లేత చెక్కిళ్ళ ఆ కిళ్ళలోని తొలి సిక్కునేనవ్వనా. కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. Wow, thank you sir, thank you so much. I'm so sorry for the trouble. Actually current పోయింది, అందుకని no this is my what you call, this is my heartbeat, this song. One specific line also in this song. ఎందుకంటే ఆ లైన్ సరిగ్గా చెప్పిన, ఆ లైన్ వింటున్నప్పుడు చిత్ర గారు నా వంక చూసి షీ గేవ్ మీ దిస్ అని అన్నారు. సో ఫర్ మీ ఇట్స్ లైక్ అంటే ఇంకంటే దట్ ఇస్ ద బెస్ట్ వే టు సింగ్ దట్ సాంగ్. ఐ వాంట్ టు సింగ్ దట్ సాంగ్ ఇన్ ప్లెయిన్ వే. సెకండ్ చరణంలో వస్తుంది. నారాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా. ఆ చిన్న సంగతి ఆవిడకి ఎంత నచ్చిందో, మహానుభావురాలు దేవత. షీ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్, "సాగర్, ఫెంటాస్టిక్." అని నేను పాడింది అంటే నాకు దట్ ఇస్ మై highest level of singing also probably, but she said, she looked at me, I still can remember that look, and she said like this, so coming from that legend, what would I feel? So I thought, okay, let the world know about my experience. Actually ఈ సాంగ్ పాడుతున్నప్పుడు అన్నయ్య గారు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, he said he wants the song to sound like a piano, not too many like నీ కళ్ళతో అలా సస్టైన్స్ ఉండకూడదు, like a piano, how we play on a piano. So that's why it is like నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తే. That's how we wanted the song. I was wondering ఎందుకు అంటే, he said you sing, you'll know, you'll understand why. So yeah, I think that song is such a beautiful song. Wow, they're one of the most beautiful romantic songs. Yes sir, actually romantic songs లో like చాలా షోస్ లో, మన చాలా ఛానల్స్ లో కూడా స్వరాభిషేకం వాటిలో వీటిల్లో కూడా పాడుతుంటారు సింగర్స్ అందరూ.
Yeah, Sri yeah. Krishna called me and asked me also a couple of doubts. నేను చెప్పాను మీకు నేనేం చెప్తానండి మీరు బాగా పాడతారు నాకంటే పాడను. అయ్యో. సో యాక్చువల్లీ చాలా కమెంట్స్ ఉన్నాయి. నేను చాలా స్కిప్ చేసిన, అంటే మనకు అంత టైం లేదు కాబట్టి. సో అడుగుతున్నారు, హౌ ఈజ్ ఆర్ తనవ్ సర్? Actually I have the time until and unless you are tied up with other shows, okay? No, But no, until till yeah, I don't have a absolutely. problem. Yeah. So how is తనవ్ అని అడుగుతున్నారు. నా గురించి అడుగుతాను అనుకున్నాడు వాడు. నాకంటే అన్నయ్య కంటే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. తను ఇస్ వెరీ వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ సేఫ్. టచ్వుడ్ ఈజ్ అట్ హోమ్. బేసికల్ అంటే వాడు ఇప్పుడే ప్రీకేజీ అయ్యింది వాడికి. ఎల్కేజీకి వెళ్ళాలి సార్. ఎల్కేజీకి వెళ్ళి ఇంకా ఇది క్వారంటైన్ అండ్ సో ఈస్ బేసికలీ హ్యావింగ్ చిల్ టైమ్ అట్ హోమ్. ఇల్లు పీకి పందిరేస్తున్నాడు బికాస్ ఐ మీన్ హైదరాబాద్ నౌ. ఈజ్ ఇన్ చెన్నై. My sister and brother-in-law both are architects. Okay. So and my brother-in-law is an extraordinary painter and artist. Oh. So we ఈ వయసులోనే DSP అని మట్లో రాసేయడం. ఈ రోజు నా పేరు రాసి పంపించాడు. SGIR అని పెట్టాడు. He just recognizes that, you know, like the photographic memory laga. He recognizes that, and he's a brilliant fellow. I don't think I was that sharp when I was his size. Okay. Actually, he needs all your blessings, and yeah, he's our junior rockstar. Yeah. So నేను లైక్ చాలా సింగర్స్ దగ్గర విన్నా, లైక్ హేమచంద్ర, శ్రవణ భార్గవి వాళ్ళందరి దగ్గర విన్నాను. లైక్ తనవ్కి మీ ఇద్దరు బాండింగ్ చాలా సూపర్ క్యూట్ ఉంటుంది. Actually, when I shifted to Hyderabad after my marriage, so అప్పుడు ఎక్కువ చెన్నైలో ఉండేవాడిని. So almost one year తప్ప almost till he was about 3, I was with him every single day. And he's the closest. Well, mummy వద్దు, డాడీ వద్దు, మమ్మీ దగ్గరికి వెళ్తాడు. బట్ నేనే అదేంటో ఇట్ హ్యాపెన్స్ కదా, మామ అల్లుళ్ళు బంధం అని ఉంటుంది అనుకుంటాను. So he cries for me. The only person for whom he cries, like బయటకు వెళ్తుంటే, is that fellow. అది ఇంత సైజ్ when he was 1 year also. Okay. I don't know. A lot of people say that he looks a lot like me when I was that size. Okay. I'll try to show you a picture of that. See if it, yeah, sure. Can this now show now? Okay. Yeah, you carry on with your question. Yeah. Okay. Okay. Too many hi hellos and big hi Sagar garu. Wazid Sharif garu big hi from my side ani chepparu. Big fan of you. Big hi from my side too. Sharif garu. Yeah. Okay, too many song requests and okay, interesting question ఉంది. వదిన గారికి ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు అని. వదిన గారికా? నేను ఆల్రెడీ డెడికేట్ చేశాను. నీ కళ్ళతోటియా? Oh my god, how did you know? Yes. Yeah, అర్థమైపోయింది. Yeah. I sang it for her and she was of course she got very happy and emotional. Oh, very nice. సో యాక్చువల్లీ ఒక చిన్న రిక్వెస్ట్, కుదిరితే అదేంటి మేము చూడొచ్చా, లైక్ హాయ్ చెప్పడానికి మా ఆడియన్స్. అడుగుతాను. She's actually watching the show downstairs. Oh, nice. Okay. Yeah, I'll give her a call in a bit. Yeah. Okay. You know, girls mali ready అవ్వాలది అంటది, but I'll I don't know if he's going direct line or deeper line. No, we are live, direct live. Let me talk. Okay. So okay. నేను లోపల కమెంట్స్ చదువుతాను. Even her ringtone is నీకళ్ళతోటి అండి. అవునా? ఓకే. టాప్ లేసిపోద్ది సాంగ్ చాలా మంది అడుగుతున్నారు. Yeah. And voice modulation perfecto అని పెట్టారు కమెంట్. Thank you. అరవింద్ గారు. And please sing next ఏంటి సాంగ్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటి ఏం పాడాలి? నెక్స్ట్ ఏంటి పాడాలి? She's not picking up. I think she's probably watching the show. I'll try to get to her. Actually, she's very shy, but still I'll try to introduce her to you all. Next ఏంటి song lyrics. It's another very nice song అండి, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. It's very lively and bubbly. Where did you disappear?
పడచా Oh, sorry. Actually, internet issues. Yeah. Okay, go ahead. Undu, please. Disconnect అవుతుంది. ఏ బిఏ పాస్ అయినా, అరే ఎంఏ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి, మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఏ ఇంట్లో నాన్నైనా, బంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి, అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అరే గోలేంటి. హే ఇస్ దట్ ఓకే? Super. Thank you, sir. Thank you so much. Yeah, perfect. So sorry, actually, ఇవాళ ఏంటో ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చాయి డ్యూ టు రైన్ అనుకుంటా ఇక్కడ హైదరాబాద్ లో మనకి చాలా. Oh yeah, okay. Thank God my internet is good so far. Okay, yeah. Yeah. So మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతున్నారు ఇండస్ట్రీలో. సో కెన్ యూ హియర్ మీ? Yeah. ఇండస్ట్రీలో అండి. యా ఓకే. యా ఇండస్ట్రీలో అంటే లైక్ మా మ్యూజిషియన్స్ ఉంటారండి మా స్టూడియోలో. డే ఇన్ డే అవుట్ వాళ్ళనే చూస్తుంటాం, వాళ్ళతో బయటకు వెళ్తాం, వాళ్ళతో తిరుగుతాం. సో అందులో స్పెషల్లీ దేర్ ఇస్ దిస్ గై కాల్డ్ కేపీ కృష్ణ ప్రసాద్. ఈస్ బిన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ అబౌట్ సిక్స్త్ స్టాండర్డ్. అంటే వాడు 6th లో ఉన్నాడు, నేను 9th లో ఉన్నాను. అప్పటి నుంచి ఫ్రెండ్స్. అండ్ వాడి కీబోర్డ్ అంటే బాగా ఇష్టం. సో ఐ ఓన్లీ గాట్ హిమ్ హిస్ ఫస్ట్ కీబోర్డ్. కొనిచ్చి ఒక సీక్వెన్స్ అనేది కొనిస్తే చాలా బాగా వేస్తాడు కీబోర్డ్. నేను ఇలా వాయించి, నువ్వు లైట్ మ్యూజిక్ లో వాయించి, యు నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఆర్ గో ఎనీవేర్, అన్న ఇలాంటి వాడి దగ్గర జాయిన్ చేస్తానని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి అన్న దగ్గర పడేసా ఫర్ ద ఫిల్మ్ కాల్డ్ ఆర్య. అక్కడ నుంచి క్లిక్ అయిపోయింది. దాని తర్వాత వాడు లేకుండా అన్న ఏ ఫిల్మ్ చేయలేదు చాలా ఏళ్ళు. అంత గుడ్ ప్లేయర్ అయిపోయాడు అనమాట. సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ అనదర్ గై కాల్డ్ కళ్యాణ్ ఇన్ మై స్టూడియో అగైన్. హీస్ ఎ రిథమ్ బాక్స్ ప్లేయర్. ఈస్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్ గారు నాకు చాలా 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 పర్సనల్ ఫ్రెండ్. వి షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఒక బ్రదర్ లాగా హీ టెల్స్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ వై ఏంటి ఎందుకంటే. అలాగే వి బోత్ షేర్ అ లాట్ ఆఫ్ పర్సనల్ థింగ్స్. ఆ బాండ్ ఇస్ వెరీ 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 స్పెషల్ టు మీ. అండ్ బేసిక్గా తక్కువ నాకు ఫ్రెండ్స్ అయితే తక్కువేనండి. గుర్తొచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్. గుర్తురాని వాళ్ళు అంటే దే మేబీ దే ఆర్ నాట్ ద బెస్ట్. There's one other guy called Karthik, but we are not in touch all nowadays because each one is busy in their own way. He's a composer too. He composes a lot of jingles and all that for TV commercials and all that stuff. ఓకే. సో బేసిక్ గా ఉదయ్ గారి పేరు అండ్ కళ్యాణ్ గారి పేరు ఎక్కువ ఆడియో రిలీజెస్ లో మేము వింటూ ఉంటాం అనమాట. సో యాక్చువల్లీ దే బోత్ ఆర్ వెరీ ఫెమిలియర్. డిఎస్పీ గారు కూడా ఎప్పుడూ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు కదా. యా ఓకే సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లైక్ లిరిక్స్ విషయంలో కూడా మీరు అంటే లైక్ ప్రాపర్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా లైక్ డిఎస్పీ గారితో? సిన్స్ యు రైట్ కాబట్టి. ఐ రైట్, బట్ ఇప్పుడు అన్నయ్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద సాంగ్, వన్ థింగ్. And the lyric writer knows what to write. And director చెప్పిన సిచ్యువేషన్ ఫస్ట్ ఉంటుంది కదా వాళ్ళందరి మైండ్ ఫుల్ కట్ తెలియాలి దానికి. నార్మల్ గా ఏదో ఒక 4 పాటలు 4 మాస్ సాంగ్స్ అలాంటి దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ లిరిక్స్ మామూలుగా కానీ అన్నీ ఇండిస్తాడు నాకు. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని ప్రాబ్లీ కపుల్ ఆఫ్ గుడ్ వర్షన్స్. అందులోంచి ఐ గివ్ మై సజెషన్స్, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. బట్ మన లిరిక్ రైటర్స్ కూడా ఎవ్రీవన్ డస్ అ గ్రేట్ జాబ్. సమ్టైమ్స్ అన్ని బాగుంటాయి. అంతే తప్ప నా ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమి ఉండదు. బికాస్ దెర్ ఆర్ బెటర్ పీపుల్ హూ డూ ద జాబ్ బెటర్ దెన్ మీ. అన్నయ్య విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఫైనల్ అవుట్. ఇప్పుడు సజెషన్ చెప్తాను, ఈ వర్డ్ ఓకే నా, ఈ వర్డ్ అర్థం అవుతుంది, చిన్న చిన్న ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాడేటప్పుడు సర్టన్ వర్డ్స్ కష్టం అవుతాయి. సో దెర్ ఆర్ సమ్ peculiar situations in that way. Otherwise there's not much involvement from my side. But when I give the lyrics to the singers, I teach them, I make sure they pronounce it properly. అప్పుడు నన్ను తిట్టుకుంటారు, ఈ ఎవరు చంపేస్తున్నాడు అని చెప్పి.
But end of the day, the song goes to the audience, then you cannot correct it once the people listen to the song. ఏ చేసిన స్టూడియోలో ఆ రూమ్ లోనే చేయాలి. ఇట్స్ ఓకే, నీ తిట్టుకున్నా పర్లేదు, రేపు అవార్డు వస్తే నన్ను గుర్తు చేసుకోకపోయినా పర్లేదు. ఇట్స్ లైక్ దట్. లిరిక్స్ అంటే నాకు గుర్తొస్తుంది, ఐ రోట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ కాల్డ్ మిర్చి. మిర్చిలో అన్ని పాటలు రామ్ జోగి శాస్త్రి గారు రాశారు. ఒక్క పాట ఇంటర్వెల్ సాంగ్ ఉంటుంది, when that guy says నా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పి ఫైట్ ఉంటుంది కదా, ఆ ప్రీ ఇంటర్వెల్ ఒక సాంగ్ వస్తుంది, ఒక బిట్ సాంగ్. అది అన్నీ కంపోజ్ చేసేసి we had the chorus and all at home, I mean at the studio. వాళ్ళందరూ పాడుతున్నారు, అన్నయ్యకేమో ఏదో చాంటింగ్స్ లో కావాలి అక్కడ, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, ఒక సమ్ ట్రాన్స్ లో ఉండాలి అని చెప్పి స్టైలింగ్. at the time was already around 2:33 or night. ఫీమేల్ కోర్స్ వెయిటింగ్, మేల్ కోర్స్ వెయిటింగ్ అన్నమాట. ఆ టైంలో రామజోగి శాస్త్రి ఫోన్ చేసి ఏం లెక్క పెడతాం, ఏం ఆడుస్తాం, ఎలాగ ఆలోచిస్తుంటే ఐ వాజ్ లిసనింగ్ టు ద మ్యూజిక్. అని నాకేదో థాట్ వచ్చి ఐ రోట్ మరణ అలను మింగేసి మృత్యుంజయుడు, వీడు గరళ గడప దాటొచ్చిన మానవ ఘనుడు, ఊరిని ఉరిమి వెంటాడే ఈ నరయముడు, వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు, మరణ అలను మింగేసే మృత్యుంజయుడు, వీడు కూడా మీ ఒడిన జన్మించిన జననాయకుడు అని పెట్టాను. ఐ జస్ట్ సెంట్ ఇట్ అన్న ఏదో ఏం తిట్లు తిడతాడు అని చెప్పి చూస్తే హీ కేమ్ అండ్ సెడ్ ఇదేంటి అదిరిపోయిన సౌండింగ్, అండ్ ఇట్స్ సో వెల్ కనెక్టింగ్ టు ద స్టోరీ. బికాస్ ఇఫ్ యు సీన్ ద ఫిల్మ్, ద హీరో యాక్చువల్లీ స్టేస్ ఇన్ ద విలన్స్ హౌస్. గరళం అంటే పాయిజన్, ఆ గరళం అయిన గడపను దాటి వచ్చిన మానవ ఘనుడు. ఉరిని వెంటాడే ఈ నరయముడు, యమపాసం ఉంటది కదా, దాన్నే వెంటాడగలిగే నరయముడు, హ్యూమన్ యముడు అని రాసి గరళ మరణ అలని మింగేసే ద సునామీ వేవ్ ఆర్ హ్యూజ్ వేవ్ ని మింగేసే మృత్యుంజయుడు. హి కెన్ విన్ ద డెత్ ఆల్సో. అని రాసి లాస్ట్ లైన్ ఐ సెడ్ వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు. ఇఫ్ యు నోటీస్ ఫస్ట్ మెరుపు వస్తుంది, 5 seconds ఆగే సౌండ్ వస్తుంది, ఆర్ 1 or 2 seconds ఆగి, ఆ సౌండ్ వీడి కంట్రోల్ లో ఉందన్నమాట. portray the hero in such an invincible way. But Prabhas లాంటి హీరోకి మనం ఎలాంటి బికాస్ he made the scene in such a way, మామూలు ముడుచుకున్నాయి ఆ పాట. And so again I wanted to finish it in a very soft way saying వీడు పుడమి ఒడిన జన్మించిన జననాయకుడు. Why? Because he's a man of the people అన్నట్టు. సో ఆల్ దట్ వర్క్ అవుట్. అది కొంచెం సంస్కృత అది కలిపితే అందరూ బాగుంది ప్రభాస్ గారు కాల్డ్ అండ్ శివ గారు కాల్డ్ అండ్ సెడ్ ఇట్స్ గుడ్. ఐ వాజ్ లైక్ అవునా ఇంత జరిగింది ఇంట్లో, ఓకే అని. దట్ ఇస్ వన్ స్టింట్. అండ్ ఐ రోట్ అనదర్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ కూడా, నేను శైలజ. ఓకే, ద నైట్ ఇస్ స్టిల్ యంగ్ అన్న పాట ఉంటుంది అందులో. అవునవునవును. అందులో వి యూస్ సమ్ ఇంట్రెస్టింగ్. అండ్ అందులో మీరు పాడిన హిట్ సాంగ్ అదేంటి, ప్లేస్ మారలేదు, దాన్ని ఎందుకు? ఓ సూపర్, కంగ్రాట్స్ సార్. శ్రీమంతుడు జత కలిసేకి ఇది వచ్చింది, జత కలిసి ఐఫా. And I got Saima also for that song. Oh, very nice. Then this is for Nanak Premato for the entire year. Most popular singer. Okay. Wow. And this is for Yadav Priya Raghav. You can see the Nandi. Wow. Congratulations, sir. Very nice. So actually నాకు మీతో చాలా మాట్లాడాలండి, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నాకు నిజంగా అసలు టైం సరిపోవట్లేదు అనమాట. నాకు చాలా క్వశ్చన్స్, ఐ హావ్ మెనీ క్వశ్చన్స్, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మాట్లాడిన టైం అంతా కూడా నాకు అసలు తెలియలేదు, మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉండింది. యట్ మీ హిట్ సాంగ్స్ పాడి యూనో ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. అండ్ లాస్ట్ ఒక నాన్నకు ప్రేమతో సాంగ్ తోటి ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ సెషన్. అంటే ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ విష్ యువర్ ఫేవరెట్ సాంగ్, ఎనీ సాంగ్. నాన్నకు ప్రేమతో నాకు ఆల్వేస్ it's okay sir, your wish. Me favorite song tho you can finish it on a very happy note, no? Yeah, sure, definitely. I mean I really respect that you asked me to sing that song. Konchu name adante when okay, let me try. If I can't, I'll just stop it in between, please don't mind. Yeah, it's okay. Yeah, because
the situations that the song was made and composed is a totally different Yeah, I know. atmosphere kada. Yeah, it's okay, sir. Your wish. No, I'll try. It's Jatakaliketo okay. is- No, that's okay. Yeah. The profession Yeah. is different, and my emotions are not to be not clubbed with that. Let me try. నేను ఎంత లిరిక్స్ తీసుకుంటున్నానంటే ప్రతిదీ ఐ డోంట్ వాంట్ టు సింగ్ మధ్యలో తప్పు లిరిక్స్ పాడుతాను. సో లైక్ సాగర్ గారు లిరిక్స్ చూసే లోపు లెట్ మీ అనౌన్స్ ఫ్యూ థింగ్స్. మనకి ఈ లైవ్ తర్వాత ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ప్రెజెన్స్ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ లో వి హావ్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్ చంద్ర లైవ్ ఉండబోతుంది కొంచెం సేపట్లో. సో అది యాంకర్ మృదుల హాయ్ హోస్ట్ శ్రీరామ్ చంద్ర. ఓకే సార్, ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, యా ఐల్ ట్రై. ఐల్ గివ్ ఇట్ ఎ షాట్. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే. యా ఇట్స్ ఓకే. సారీ. I would like to sing the full song. యా ఇట్స్ ఓకే సార్. సారీ ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సో సారీ. బట్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు people who want to listen to the song because each one's father is special to them. Yeah, definitely. And actually మీ హిట్ సాంగ్స్ అన్ని కూడా లైక్ ఆల్మోస్ట్ మేము కొన్ని కవర్ చేసాము, బట్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. బట్ మనకి టైం లేక యూనో మంచి మంచి సాంగ్స్ అన్ని మిస్ చేసేసాము. బట్ డెఫినెట్లీ సమ్ టైమ్ లేటర్ మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్వర్సేషన్ ఆడియన్స్ అందరికి అందిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అమెరికన్ తెలుగు. If you have a minute, I can sing one song for you and let's finish. Yeah, sure. వద్దంటాను. I want to sing today. Yeah, sure sir, definitely. Sorry Sriram Chandra, 2 minutes నా కోసం. It's okay. And this is a fun song, so you'll all be happy when I finish this. Hey మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను. ఏ నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందప్ప నీకు? టైం అయిందప్ప. సో భ్రమరాంబకు నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను, భ్రమరాంబకు నచ్చేసాను, ఏ జజ్జనగా అంబరమే నచ్చేసాను. హే ఐ హోప్ ఆట వ్యూవర్స్ కూడా నచ్చేసాను. యా డెఫినెట్లీ. త్వరలో అయిపోయిన తర్వాత అమెరికాని టచ్ చేస్తాను. యా ఐ నో మీకు అమెరికాతో చాలా మంచి అసోసియేషన్ ఉంది. అసలు ఎన్ నెంబర్ ఆఫ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చున్నారు మీరు ఇప్పటి వరకు. సో యా అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫర్ గెట్టింగ్ సాగర్ గారు లైవ్ లో. అండ్ హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ, చాలా కామెంట్స్ నేను మిస్ చేశాను, స్కిప్ చేయాల్సి వచ్చింది టైం సరిపోక. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి శ్రీరామ్ చంద్ర లైవ్ ఉండబోతుంది కొంచెం సేపట్లో మృదుల హోస్ట్ చేయబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెసిడెంట్ పరమేష్ భీమిరెడ్డి గారు, అండ్ అలాగే మన భువనేష్ రెడ్డి భుజాల గారు, అండ్ అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్స్
అందరికి, అండ్ అనిల్ బోదిరెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, అండ్ మాధవి సుంకిరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి ఆట లైవ్ సెషన్స్ తో పాటు ఎన్నో సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు. ఇండియాలో కూడా దే ఆర్ హెల్పింగ్ ది నీడీ పీపుల్. అండ్ యుఎస్ లో కూడా మన స్టూడెంట్స్ ఉంటారు కదా, అక్కడ స్టక్ untoward happens, మనోళ్ళు ముందుంటారు కాయాన్ని తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ అది, బికాస్ ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్. అండ్ నిజంగా చాలా పుణ్యకార్యం అండి ఇది. లైఫ్ వి లివ్ ఇట్ ద వే వి వాంట్, బట్ ఆఫ్టర్ దట్ దేర్ షుడ్ బి పీపుల్ హూ టేక్ us in the right way. I think that's very important, and hope అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని కోరుకుందాం. అలా జరిగినప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది. And thank you so much, because what I keep saying is ఎప్పుడు అక్కడ చిన్న ఫంక్షన్స్, పొంగల్లో, సంక్రాంతి, దీవాళి అన్ని బాగా చేసుకుంటారు, ఇక్కడ సరిగ్గా చేసుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. దేశేనో గుడికి దగ్గర అయ్యి కొద్దీ దేవుడు దూరం అవుతామని, ఇలా వీళ్ళు సొంత దేశం దూరం అయ్యి కొద్దీ వాళ్ళ ఆచారాలు దగ్గర అవుతున్నారు. Hats off to all the Telugu people, and because of whom we are able to come there, see you all, perform for you and all that stuff. So forever we'll be indebted to all the Telugu people, all the presidents of the Telugu associations. Each one is doing a wonderful job. And thanks to Murali garu, who coordinated this show with me, and Anil Bolireddy garu, and Ramakrishna Ramesh Bhimireddy garu, Ramesh Bhimireddy garu, and everyone, each and everyone. Nenu peru marchipandi, kshaminchandi. But we would like to see you all very soon, and let's hope the world becomes a much safer and better place to live in very soon. All that we can do is wish and just shut up and sit at home. Like our Modi garu cheppinattu, jahan pe bhi ho wahi rahiye. Yeah. Definitely. So once again, thank you so much, sir. It was so good having you on our live session. Manchi informative ga undindi, and manchi paadulu kuda adigi paadinchukogalgamu, and few songs miss chesamu. So sorry. That's okay. Probably another week, because this quarantine is not going to get over anytime soon, so it's okay. We'll do another live then. Sure. Okay, say hi to Anudeep. He's doing a great job with his profession. Thank you. And do you sing also, Ravali? సార్ ఏదో అట్లా ఇంట్లో పాడతాను, అంత ప్రొఫెషనల్. అట్లా పాడతానే అయ్యో సార్. అండ్ కొంచెం సేపట్లో, థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సేపట్లో మనది ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ చంద్ర లైవ్ ఉండబోతుంది. అండ్ మనకి ఇండియన్ టైమ్ లో రేపు రాకింగ్ రనీనా రెడ్డి గారు రాబోతున్నారు లైవ్ లోకి. మార్నింగ్ వస్తారా? మన ఇండియన్ టైమ్ లో మార్నింగ్ 7 o'clock కి, మన ఇండియన్ టైమ్ లో మార్నింగ్ 7 o'clock కి రాబోతున్నారు. దట్ ఈస్ యుఎస్ఏ టైమ్ లో మేబీ రాత్రి 8:30 కి రాబోతున్నారు ఆవిడ. సో అండ్ హోప్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా టీమ్. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్, అండ్ స్టే ట్యూన్డ్. కొంతసేపట్లో మన శ్రీరామ్ చంద్ర రాబోతున్నాడు. Thank you, Atta. Thank you, all the lovely Telugu people out there. Thank you, Ravli. You did a great job too. God bless you. And ఇంకొక రోజు ఇంకొక లాంగ్ షో పెట్టుకుందాం. All the best. And say hi to Sriram Chandra from my side.